హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సంస్కృత ఎగ్జామ్ ఎలా రాశారు? ఇంతకీ గెస్ట్ పేపర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ ని ప్రాపర్లీ అటెంప్ట్ చేశారు అండ్ ఎక్కడ దాకా మీ స్కోర్ ని గెయిన్ చేసుకోవచ్చు, 99 టార్గెట్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయో కంపల్సరీ కామెంట్ లో తెలియజేయండి. అండ్ మనం ఇచ్చిన గెస్ట్ పేపర్ నీకు ఎగ్జామ్ లో ఎక్కడ దాకా పనికి వచ్చిందో అది కూడా ఒకసారి తెలియజేయండి. సో దట్ నెక్స్ట్ గెస్ట్ పేపర్స్ ని ప్రిపేర్ చేయడానికి అది మనకి బూస్ట్ కింద పనికి వస్తుంది. అంతే కదా, గెస్ట్ పేపర్ మనం ప్రిపేర్ చేస్తున్నాము, స్టూడెంట్ దాని నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ గెస్ట్ పేపర్ రాకపోతే ఏమవుతుంది? ప్రిపేర్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది, అవునా? అదే గెస్ట్ పేపర్లు మీకు సర్వైవ్ అవుతున్నాయి, మీకు ఉపయోగపడుతున్నాయి, దానివల్ల మీ ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది అండ్ మంచి స్కోర్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ తెలిసినాయి అనుకోండి, ఆటోమేటికల్లీ నెక్స్ట్ గెస్ట్ పేపర్స్ ని ఇంకా గ్రేటర్ మోటివేషన్ తో మనం ప్రిపేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏమీ అనుకోకుండా అట్లీస్ట్ ఒక 2 seconds మీ టైంలో పక్కన తీసి ఒక కామెంట్, ఏది మీరు ఆల్రెడీ రాసొచ్చిన సబ్జెక్ట్ కి సంబంధించిందైనా లేదా ఈ వీడియో దానికి సంబంధించిందైనా కింద కామెంట్ లో కంపల్సరీ తెలియజేయండి. ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు అది మీకు పనికి వచ్చింది అండ్ మా క్లాసెస్ మీకు ఎక్కడ దాకా ఉపయోగపడుతున్నాయి అనేది మేము కంపల్సరీ మీ ఫీడ్బ్యాక్ గురించి వెయిట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను, మీకు మీరు పెట్టే ప్రతి కామెంట్ ని నేను చదువుతాను. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ పాటికి. కాబట్టి దీన్ని ఒకసారి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. రెండోది, ఈ రోజు సంస్కృత్ పేపర్ అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ ఇస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సెకండ్ ఇయర్ లో వచ్చేటప్పటికల్లా ఇంగ్లీష్ లో మీకు గ్రామర్ తక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఉండదు అనుకోండి. వొకాబులరీ ఇవి తప్ప పెద్దగా ఏముండదు. మిగతా అంతా కూడా రైటింగ్ స్కిల్స్ ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ రైటింగ్, పై చార్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగితే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, లిటరేచర్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ రాయడం, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, అలాగే దీంతో పాటు ప్రాసెస్ మేకింగ్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి రైటింగ్ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ స్టార్టింగ్ లోనే మీకు చెప్పేస్తున్నాను, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ లో టైం సరిపోదు. ఎందుకంటే రైటింగ్ స్కిల్స్ కాబట్టి పేపర్ లెందీగా వస్తుంది, ఎక్కువ కంటెంట్ ని రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు 3 గంటల్ని ముందే ప్రాపర్లీ ప్లాన్ చేసుకోండి. 2.5 hours లో నా పేపర్ కంప్లీట్ అవ్వాలనేది టార్గెట్ కింద పెట్టుకోండి. అప్పుడే మీకు అట్లీస్ట్ విత్ ఇన్ టైమ్ లో పేపర్ కంప్లీట్ అవుతుంది, అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాపర్లీ ఆన్సర్ చేయగలరు, మంచి స్కోర్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అవునా? ఇంగ్లీష్ మీకు ఐఐటికు, ఎన్ఐటికు వీటికి పనికి రాకపోయినా దీనిలో స్కోరింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, పర్సంటేజ్ మెయింటైన్ చేసుకోవడానికి. కాబట్టి ఆ ఉద్దేశంతో తీసుకున్న ఇంగ్లీష్ లో మంచి స్కోర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద కూడా సైమల్టేనియస్లీ ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఈ రోజు లిటరేచర్ పార్ట్ లో అయితే కనుక ఇదే కంప్లీట్ గెస్ట్ పేపర్. వేరాజ్ రైటింగ్ స్కిల్స్ మీద అయితే కనుక దీంతో పాటు ఇంకో పేపర్ ని నేను పీడిఎఫ్ డైరెక్ట్లీ మన గ్రూప్ లో, దట్ ఈస్ వాట్సాప్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ ఛానల్లో కాసిం సార్ క్లాసెస్ అనేది ఉంది, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఈ క్లాస్ కి నువ్వు ఇదే ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అండ్ అక్కడి నుంచి మీకు గ్రూప్ లో డైరెక్ట్లీ డ్రైవ్స్ దగ్గర నుంచి పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియరా? అండ్ ఇదే కాదు, దీనికి నెక్స్ట్ వచ్చిన వాటికి కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ గెస్ట్ క్వశ్చన్స్ కానీ పీడిఎఫ్స్ అన్ని కూడా వాటిల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ నెక్స్ట్ అప్డేట్స్ కూడా, అంటే ఏంటి, ఎగ్జామ్ లో కండిషన్స్ ఏవేవి ఉన్నాయి, ఏం చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు డైరెక్ట్లీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మాత్రమే డైరెక్ట్లీ కాంటాక్ట్ లో ఉంటాను. కాబట్టి దాంతో టచ్ లో ఉండండి. రెండోది, ఇక చిన్న పాయింట్ నాన్న, ఏం లేదు, లాస్ట్ లో మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన గెస్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా క్లాసెస్ రికార్డ్ చేయడాలి. ఈ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల మీరు వాట్సాప్ లో కాల్ చేసినా లేదా డైరెక్ట్లీ మెసేజ్ చేసినా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి మోస్ట్ కామన్లీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ మెసేజ్ చేయడం కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వీటిని అవాయిడ్ చేయండి. గ్రూప్ లో టచ్ లో ఉండండి. సో దట్ గ్రూప్ లో ఉన్న వాటిని ఒకసారి రివైజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరి దానికి క్లారిటీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతే తప్ప డైరెక్ట్లీ మెసేజ్ చేయొద్దనో ఫోన్ చేయొద్దనో ఉండదు. కాకపోతే ఈ టైంలో రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి డైరెక్ట్లీ వాట్సాప్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మాత్రమే లింక్ లో ఉండండి అని చెప్తున్నాను. క్లియరా? లేదు, ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ లో తెలియజేయండి, అక్కడి నుంచి ఉంటాను. ఓకేనా? దీంతో పాటు మన అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్లీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ రెండిట్లో కూడా రెగ్యులర్లీ అప్లోడ్ చేయబడి ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా వాటిని ఫాలో అవ్వకపోతే కనుక మీరు వాటి ద్వారా కూడా అప్డేట్స్ ని చూసుకోవచ్చు. క్లియరా? నా ఈ రోజు మెయిన్ మన మోటో దానికి వెళ్ళినట్టయితే కనుక ఇంగ్లీష్ గెస్ట్ పేపర్ 1 by 1 ఈచ్ సెక్షన్ ని క్లియర్లీ డిస్క్రైబ్ చేస్తాను. సైమల్టేనియస్లీ రాసే పద్ధతి, ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉండాలి, దాంతో పాటు ప్రజెంటేషన్ పద్ధతి ఎలా ఉండాలి, దీన్ని కూడా చెప్తాను. ఎందుకంటే దీనికి మళ్ళీ ప్రజెంటేషన్ వీడియోని విడిగా రికార్డ్ చేసి పెట్టేంత టైం మనకు ఉండదు.
కాబట్టి దాన్ని కూడా సైమల్టేనియస్లీ చెప్తాను. సో జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో ఫస్ట్ ది కనుక వచ్చినట్టయితే యానోటేషన్స్ టోటల్లీ మీకు 8 మార్క్స్ వస్తుంది. ఫస్ట్ ప్రోజ్ నుంచి అడిగే యానోటేషన్స్, వీటిల్లో నుంచి కంపల్సరీగా మీకు 2 యానోటేషన్స్ వస్తాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి టోటల్లీ నేను 8 యానోటేషన్స్ ఇచ్చాను. ఈ 8 యానోటేషన్స్ ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రతి యానోటేషన్ రాసేటప్పుడు ఒక ఫుల్ పేజ్ లో వచ్చేలా రాయండి. ప్రతిదానికి దాని యొక్క ఇంట్రడక్షన్, దట్ ఈస్ ఎక్కడి నుంచి తీసుకోబడింది, సబ్స్టాన్స్ అంటే దాని యొక్క సందర్భం ఏంటి, అండ్ ఫైనల్లీ ఎక్స్ప్లెనేషన్ దాని యొక్క భావం ఏంటి, ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. వీటిని జాగ్రత్తగా చూసుకోండి. వీటిల్లోంచి కంపల్సరీగా 2 యానోటేషన్స్ వస్తాయి. ప్రాపర్లీ రిప్రజెంట్ చేయండి. 8 మార్క్స్ కి 8 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇది ప్రోజ్ దగ్గర నుంచి కనుక తీసుకున్నట్టయితే పోయట్రీలోకి వచ్చేటప్పటికల్లా టోటల్లీ 6 ఇచ్చాను. ఈ 6 జాగ్రత్తగా చూసుకోండి. వీటిల్లోంచి కంపల్సరీగా మీకు 2 వస్తాయి. 2 4 8 మార్క్స్ వస్తాయి. సో టోటల్లీ మీకు యానోటేషన్స్ నుంచి అక్కడో 8 ఇక్కడో 8 టోటల్లీ మీకు 16 మార్క్స్ వస్తాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేటప్పటికల్లా ప్రోజ్ నుంచి 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. 4 ఇస్తాడు. వేరే పోయిటరీ నుంచి కూడా 2, దీనిలో నుంచి కూడా మీకు 8 మార్క్స్ వస్తాయి. సో దానికి సంబంధించి టోటల్లీ 8 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చాను. దానిలో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే వివేకానంద యొక్క క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. రెండోది హ్యూమన్ బీయింగ్స్ వివేకానంద నుంచి ఏవేం నేర్చుకోవచ్చు, అది సెకండ్ క్వశ్చన్. రెండోది బెర్నార్డ్ నుంచి మనం మన చైల్డ్హుడ్ ని బేస్ చేసుకుని ఏవేం లెసన్స్ నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, అదొకటి. లేదా బెర్నార్డ్ ఫాదర్ సఫరింగ్ గురించి ఆయన వ్యూస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి, ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ జేసీ బోస్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్, హార్ట్ బీట్ అంటే ప్లాంట్స్ యొక్క, జేసీ బోస్ అంటే జగదీష్ చంద్రబోస్ గారు. ఈయన ప్లాంట్ అండ్ వాటి యొక్క ఎనాటమీ గురించి, దట్ ఈస్ బాటనీ యొక్క ఫాదర్ కింద ఆయన్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఆయన ప్లాంట్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని మీద బేస్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ నారాయణమూర్తి, దట్ ఈస్ ఇన్ఫోసిస్ ఫౌండర్ అండ్ సిఇఓ, ఆయన మీద బేస్ అయ్యి నారాయణమూర్తి మనం వెస్ట్ నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పారు దాని మీద. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సెవెంత్ వన్ వచ్చేటప్పటికల్లా బేకన్ యొక్క మీనింగ్ లో సమ్ బుక్స్ ఆర్ టేస్టెడ్ అండ్ సమ్ బుక్స్ కెన్ బి స్వాలోడ్, ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ స్టాండ్స్ అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. లాస్ట్ లో 8th వచ్చేటప్పటికల్లా వర్డ్స్ వర్త్ ప్రకారం నేచర్ టు బి గుడ్ టీచర్ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ ఎందుకు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఈ క్వశ్చన్స్ చూసుకోండి. వీటి నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ కనబడతాయి. క్లియరా? ఇది ప్రోస్ పార్ట్ నుంచి. వేరే పోయిటరీ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది 8 మార్క్స్ కి. దానికి సంబంధించి 4 క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ది కనుక తీసుకున్నట్టయితే ఎనీ ఉమెన్, మన పోయం ఏదైతే ఉంటుందో దాని యొక్క కంప్లీట్ ఇల్లస్ట్రేషన్ రాయాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే సారాంశం. రెండోది సరోజినీ నాయుడు గారు, దీని మీద మీకు క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇది బిల్డర్స్ లెసన్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద బుక్స్ ఆర్ గెయిన్ ఫ్రమ్ ద నేచర్, విచ్ వన్ మనం ప్రిఫర్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 4 క్వశ్చన్స్ ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీటిల్లో నుంచి కంపల్సరీగా ఏవైనా 2 క్వశ్చన్స్ కనబడతాయి 8 మార్క్స్ ని గెయిన్ చేసుకోవడానికి. ఓకేనా? సో క్వశ్చన్ ఆన్సర్స్ నుంచి 8 + 8 16, ఆల్రెడీ 16, ఇక్కడ 16, సో టోటల్లీ 32 మార్క్స్ వస్తాయి. 32 అయిపోయిన తర్వాత మనం ఓవరాల్ గా లిటరేచర్ మనకి 40 మార్క్స్ ఇస్తాడు. ఇంకా లాస్ట్ లో 8 మార్క్స్ వచ్చేటప్పటికల్లా నాన్ డీటెయిల్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ రాయాలి. దీనిలో మెయిన్ గా 3 క్వశ్చన్స్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి టామ్ సాయర్ యొక్క క్యారెక్టర్ స్కెచ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదు హకెల్ బెర్రీ ఫిన్ తన యొక్క క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదు టామ్ సాయర్ యొక్క అడ్వెంచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ 3 కంపల్సరీ చూసుకోండి. దీని నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో దట్ మీరు ఓవరాల్ గా లిటరేచర్ పార్ట్ నుంచి కంప్లీట్లీ 40 మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? దీనిలో ప్రజెంటేషన్ వచ్చేటప్పటికల్లా యానోటేషన్ ఒక ఫుల్ పేజ్ లో ఉండేలా రాయండి అని చెప్పాను. ప్రోజ్ నుంచి 2, పోయిటరీ నుంచి 2 రాస్తారు. రెండోది క్వశ్చన్స్ రాసేటప్పుడు కూడా పోయిటరీ నుంచి 2 రాయాలి, ప్రోజ్ నుంచి 2 రాయాలి. అవి కూడా ఒక క్వశ్చన్ ఒక ఫుల్ పేజ్ ఉండేలా చూసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ స్కెచ్ ఒక కంప్లీట్ 2 పేజెస్ వచ్చేలా చూసుకోండి. సో దట్ దాని నుంచి వచ్చే 8 మార్క్స్ వస్తాయి. ఇలా మీరు లిటరేచర్ నుంచి 40 మార్క్స్ కి 40 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. లిటరేచర్ పార్ట్ అర్థమైనట్టేనా? ఇక్కడ దాకా మీకు స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కి
నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ సెక్షన్ బి లోకి వెళ్దాం. సెక్షన్ బి వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ కాంప్రహెన్షన్ బేస్డ్ అనమాట, రీడింగ్ స్కిల్స్ మీద. దాంట్లో నీకు 6th రోమన్ 7th రోమన్ రెండు కూడా వాడు కాంప్రహెన్షన్స్ ఇస్తాడు. ఒక్కొక్క దాని మీద 5 క్వశ్చన్స్ అడుగుతాడు. దీనిలో 5 క్వశ్చన్స్, దానిలో 5 క్వశ్చన్స్. సో ఇక్కడతో నీకు 10 మార్క్స్ వస్తాయి. మిగతా రెండు వచ్చేటప్పటికల్లా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ అనమాట. దానిలో ఒకటి డయాగ్రామ్ బేస్డ్, సమ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మీకు డిస్ప్లే చేస్తాడు, దాని మీద 5 క్వశ్చన్స్ అడుగుతాడు. రెండోది గ్రాఫికల్ డేటాని రీడ్ చేయడం. దీనిలో పై చార్ట్ గానీ లేదా హిస్టోగ్రామ్ గానీ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు, దాని నుంచి అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. సో ఇలా మీకు 5 4 వస్తున్నాయి. ఓవరాల్ గా కలుపుకుంటే ఇక్కడ నుంచి మీకు 20 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? కాంప్రహెన్షన్స్ ఇదే వస్తుందని మనం చెప్పలేం కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ద కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అన్ని కూడా విత్ ఇన్ ద వాడిచ్చిన పారాగ్రాఫ్ లోనే ఉంటాయి కాబట్టి దాన్ని ప్రాపర్లీ చదువుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ రాసేటప్పుడు కాంప్రహెన్షన్స్ అన్ని కూడా మోస్ట్లీ 1 లైనే వస్తాయి కాబట్టి లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా రాయండి. లెందీగా కనబడుతుంది, ఫుల్ మార్క్స్ కనబడతాయి. రెండోది అడ్వర్టైజ్మెంట్ నుంచి అడిగిన క్వశ్చన్స్ కైనా పై చార్ట్ నుంచి అడిగిన క్వశ్చన్స్ కైనా అదే పద్ధతి. క్లియర్? కాకపోతే ఇక్కడ చదివేదానికి ఒక దానికి చెప్తాను నేను మీకు వెళ్ళంగానే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఫస్ట్ 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ ని చదివే టైం ఉంటుంది, తర్వాత ఆన్సర్ చేయాలి. దానికి సంబంధించి ముందు లిటరేచర్ పార్ట్ ని చదువుకోండి, ఏమైతే ప్రాపర్లీ వచ్చు టకాటగా నేనేం రాసేయగలను, సో దట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నేను లిటరేచర్ పార్ట్ ని క్లోజ్ చేసేయాలి. తర్వాత ఇమీడియట్లీ కాంప్రహెన్షన్స్ ని చదివేయండి అండ్ ఆన్సర్స్ ఏమున్నాయో క్వశ్చన్స్ ని బట్టి అక్కడే ముందు టిక్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత వాటిని సెక్షన్ బి స్టార్ట్ చేసినప్పుడు టకాటక ఆన్సర్ చేసేయచ్చు, ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. సో దట్ మీరు రైటింగ్ స్కిల్స్ మీద సఫిషియెంట్లీ టైం ఇవ్వడానికి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రైటింగ్ స్కిల్స్ మీకు ఓవరాల్ గా 40 మార్కులకి ఇస్తాడు. కానీ లెందీ వచ్చేటప్పటికల్లా ఈ రెండింటికి ఎంత టైం పట్టిందో దానికంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి లిటరేచర్ పార్ట్ అండ్ కాంప్రహెన్షన్ పార్ట్ ని మీరు ఫస్ట్ ఒక గంటలో కనుక కంప్లీట్ చేసేసినట్టయితే నెక్స్ట్ 1.5 అవర్ రైటింగ్ స్కిల్స్ కి తీయొచ్చు. సో దట్ ఇంగ్లీష్ లో మంచి మార్క్స్ వస్తాయి నాన్న. పాయింట్ అర్థమైంది కదా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఫస్ట్ 1 అవర్ లో క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ 1.5 అవర్ మనం కంప్లీట్లీ రైటింగ్ స్కిల్స్ దానికి ఇవ్వాలి. దట్ ఈస్ సెక్షన్ సి దానికి డెడికేట్ చేయాలి. అంటే రాసే పద్ధతి ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి మొహమాటం లేదు. లిటరేచర్ పార్ట్ మనం చెప్పింది ఆల్రెడీ చదివేసింది, దీని నుంచే మనం ప్రాపర్లీ రాయగలిగాం కాబట్టి సెక్షన్ ఏతోనే స్టార్ట్ చేయండి, తర్వాత సెక్షన్ బితో కంప్లీట్ చేయండి, సెక్షన్ సితో లాస్ట్ లో రాయండి. ఇదే సీక్వెన్స్ ని ఫాలో అవ్వండి. లేదు నేను రైటింగ్ స్కిల్స్ ముందు రాసేస్తాను, రీడింగ్ స్కిల్స్ నాకు వీక్ గా ఉన్నాయి, దెన్ నీకు పాయింట్ చెప్తాను. సెక్షన్ ఏ ముందు రాసే లిటరేచర్ పార్ట్ అయిపోయిన తర్వాత సెక్షన్ సి స్టార్ట్ చేయి, దాన్ని ముందు మొత్తం రాసే, తర్వాత సెక్షన్ బి దగ్గరికి రా, ప్రశాంతంగా కాంప్రహెన్షన్స్ చదువుకో, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని రాసే. ఓకేనా? ఈ రెండిట్లో ఏ పద్ధతి నీకు బెస్ట్ అనుకుంటే దాన్ని ఫాలో. నేనైతే కనుక ఫస్ట్ పద్ధతికే చెప్తాను. క్లారిటీ వచ్చిందా? ఇంకా సెక్షన్ సి దగ్గరికి వచ్చేటప్పటికి వరుస పెట్టే రైటింగ్ స్కిల్స్ 1 by 1 చూసుకుంటే వెళ్ళండి. దీంట్లో 10th రోమన్ వచ్చేటప్పటికల్లా లెటర్ రైటింగ్ 2 ఇస్తాడు, నీకు ఆప్షన్ ఉంటుంది, ఒకదాన్ని రాయాలి, 5 మార్క్స్ వస్తుంది. దీనిలో మెయిన్ గా నీకు వచ్చే లెటర్స్ అన్ని కూడా ఫార్మల్ లెటర్స్ వస్తాయి, పర్సనల్ లెటర్స్ తక్కువ వస్తాయి, ఇన్ఫార్మల్ లెటర్స్. అండ్ ఫార్మల్ లో కూడా ప్రిన్సిపల్ కి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం లెటర్ రాయడం ఒకటి, లేదు ఇన్ఫార్మల్ కనుక తీసుకున్నట్టయితే మీ ఫ్రెండ్ ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం గురించి, లేదా ఫాదర్ ని మనీ సెండ్ చేయమని చెప్పి లెటర్ అప్లై చేయడం, లేదు ఎడిటర్ కి సమ్ ఇష్యూ, ఇష్యూ వచ్చేటప్పటికల్లా ఇట్ మే బి వాటర్ స్టోరేజ్ గురించి అయ్యి ఉండొచ్చు, శానిటేషన్ కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేదా రోడ్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయ్యి ఉండొచ్చు. దట్ ఈస్ నీ సొసైటీలో ఉన్న సమ్ ప్రాబ్లమ్ ని రిపోర్ట్ చేస్తూ ఎడిటర్ కి. ఓకేనా? దీనిలో మెయిన్ గా ఫార్మల్ వచ్చేటప్పటికల్లా ప్రిన్సిపల్ దాని యొక్క ఫార్మాట్, ఎడిటర్ కి ఫార్మాట్ జాగ్రత్తగా చూసుకోండి. మిగతా 2 వచ్చేటప్పటికల్లా పర్సనల్ లెటర్స్ లేదా ఇన్ఫార్మల్ లెటర్స్, రెండింటికి ఫార్మాట్ లో వేరియేషన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. రిప్రజెంట్ చేసేటప్పుడు లెటర్ ఒక కంప్లీట్ పేజ్ లో వచ్చేలా చూసుకోండి. దానికి ముందున్న పేజ్ లో లాస్ట్ లో కొద్దిగా స్పేస్ మిగిలినా కూడా దాన్ని వదిలేసి 2వ పేజ్ లో ఫ్రెష్ గా స్టార్ట్ చేయ లెటర్ ని ఒక ఫుల్ పేజ్ లో వచ్చేలా చూడు. సో దట్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. 5కు 5 మార్క్స్ పడిపోతాయి. క్లారిటీ వచ్చిందా? రెండోది 11th రోమన్ వచ్చేటప్పటికల్లా ప్రాసెస్ మేకింగ్. దీనిలో అప్లయింగ్ ఫర్ ఏ జాబ్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం పద్ధతి మీద గానీ, లేదా టీ మేకింగ్ ఫర్ 2 people మీద గానీ, లేదా నీ డైలీ రొటీన్ ఏమో ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ గానీ
లేదా ఆన్సర్స్ టు ఏ క్వశ్చన్ రాసే పద్ధతి. ఈ ఐదింటిలో ఏదైనా కంపల్సరీగా ఇవ్వచ్చు. ఇందులో ఫస్ట్ రెండు కూడా ఫార్మల్స్ వాటిల్లో కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోండి. వీటిల్లో నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. ప్రాసెస్ మొత్తాన్ని ఒక ఫుల్ పేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేస్తారు ఏంటని చెప్పి. దీని నుంచి వచ్చే 5 మార్క్స్ కి 5 మార్క్స్ పడిపోతాయి. ఓకేనా? దీంట్లో ఒక పాయింట్ జాగ్రత్తగా చూసుకోండి. ప్రాసెస్ మేకింగ్ వచ్చేటప్పటికల్లా రెండు పద్ధతుల్లో రాయొచ్చు. ఒకటి పారాగ్రాఫ్ ఫామ్ లో రాయొచ్చు, రెండోది పాయింట్ ఫామ్ లో రాయొచ్చు. రెండిట్లో ఏ ఫామ్ లో రాసినా కూడా దాన్ని కన్సిడర్ చేస్తారు. నీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. రెండోది 12th రోమన్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఇస్ కరికులం బీటే 5 మార్క్స్ ఇస్తాడు. దీనిలో సమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనో దేనిలోనో ఒక దానిలో క్లరికల్ జాబ్. ఇక్కడ దీన్ని జనరల్ స్టేట్మెంట్ కింద తీసుకోండి. ఎనీ వాటిల్లో ఏదైనా ఒక జాబ్ పడింది, లేదా సమ్ కంపెనీలో సేల్స్ మేనేజరో, లేదా బ్యాంక్ లో పిఓ పోస్టో సమ్ పోస్ట్ ఏదో పడింది, దానికి వాళ్ళు ఇచ్చేస్తాడు. దానికి సంబంధించి కరికులం బీటేని ప్రిపేర్ చేయడం. ఇక్కడ కరికులం బీటేలో జాగ్రత్తగా చూసుకోండి, రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి కరికులం వీటే ఏ పర్సన్ ఎంత ఏజ్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ తో ఉన్నాడు, ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని కరికులం వీటే ప్రిపేర్ చేయడం ఒక పద్ధతి. లేదు రెండో దానికి జాబ్ మాత్రమే ఇచ్చేస్తాడు, పర్సన్ పేరు అదేం ఇవ్వడు, రిమైనింగ్ అంతా కూడా డేటా నువ్వే ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఈ రెండు పద్ధతుల్లో ఏది ఇచ్చినా నీకు టైం క్యాలిక్యులేషన్ రావాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా చూద్దాం. ఒక బ్యాంక్ లో నువ్వు జాబ్ కోసం అప్లై చేస్తున్నావు, 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే నీ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికల్లా ఎంబీఏని కంప్లీట్ చేసావు. అయితే ఇప్పుడు ఆ బ్యాంక్ జాబ్ కి అప్లై చేస్తున్నావు, నీ కరికులం వీటిని ప్రిపేర్ చేయమన్నారు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 10th క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఒక స్టూడెంట్ యొక్క ఏజ్ 15 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ 17 ఏళ్ళు అవుతుంది. తర్వాత డిగ్రీ లేదా బీటెక్ చేశాడు అనుకున్నాం 4 ఏళ్ళు 21 years అవుతుంది. తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేశాడు +2 దట్ ఈస్ 23 నుంచి 24 years అవుతుంది. అవునా? కాబట్టి జనరల్లీ మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా 23 ఏళ్ళు మినిమం పడుతుంటే తర్వాత ఎక్స్పీరియన్స్ ప్లస్ యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఈ పర్సన్ యాడ్ చేసుకుంటే 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు కాబట్టి +2 చేసుకుంటే 25 ఏళ్ళు వస్తాయి. అవునా? సో అక్కడి నుంచి కంప్లీట్ చేసుకుంటూ రా. అంటే ఏంటి, జాబ్ అప్లై చేసినప్పుడు దానికి 25 years ఉన్నాయి, ఎంబీఏ కంప్లీట్ చేసేటప్పటికల్లా 23 years ఉన్నాయి, బీటెక్ కంప్లీట్ చేసేటప్పటికల్లా తనకి 19 years ఉన్నాయి. ఇలా వెనక్కి చేసుకుంటూ వస్తే తన యొక్క అకాడమిక్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసి రాయాలి కదా. బీటెక్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదివాను, ఇంటర్మీడియట్ ఈ ఇయర్ నుంచి ఈ దాకా చదివాను, అది రాసుకోవడం నీకు ఈజీ అవుతుంది. సో దట్ ఈ వర్క్ అంతా కూడా ఎక్కడ లాస్ట్ లో రఫ్ షీట్ లో కంప్లీట్ చేసుకుని దాన్ని ఇక్కడ ఫేర్ అప్ చేసి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఈ పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? అండ్ క్వాలిఫికేషన్ చేసేటప్పుడు కూడా ఏది ఎన్నాళ్ళు పడుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జనరల్లీ 2 years పడుతుంది. డిగ్రీ చేస్తే కనుక 3 ఏళ్ళు, అదే ఆనర్స్ లో చేస్తే 4 years పడుతుంది. బీటెక్ కనుక చేసుకున్నట్టయితే 4 ఏళ్ళు పడుతుంది. తర్వాత ఎంబీఏ గానీ ఎంసీఏ గానీ ఎంటెక్ గానీ చేస్తే 2.5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు పడుతుంది. ఇది టైం డ్యూరేషన్ తెలిసి ఉండాలి. అకార్డింగ్లీ నువ్వు ప్లాన్ చేసుకుని రాస్తే కరికులం బీటే నుంచి 5 మార్క్స్ కి 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చినట్టేనా? ఇది 12th రోమన్. 13th రోమన్ వచ్చేటప్పటికల్లా ఫామ్ ఫిల్లింగ్. అంటే నీకు ఏదైనా ఒక ఫామ్ ఇచ్చేస్తాడు, దాని 1, 2 నెంబర్స్ ఉంటాయి. అక్కడ ఏం రాయాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతాడు. కరస్పాండింగ్ నెంబర్ వేసి అక్కడ ఏం రాయాల్సి వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. దీనిలో మోస్ట్ జనరల్లీ బ్యాంక్ కి సంబంధించిన విత్డ్రావల్ ఫామ్ గానీ, లేదా మనం డబ్బులు వేయడానికి వాడే పే ఇన్ స్లిప్ గానీ ఇస్తా ఉంటాడు. అలాగే బ్యాంక్ లో ఉండే డిడి ఫామ్ గానీ లేదా చెక్ గానీ. అండ్ ఇక్కడ బ్యాంక్ అంటే మీరు అదే ప్లేస్ లో పోస్ట్ ఆఫీస్ ని కూడా కన్సిడర్ చేసుకోండి, దానికి సంబంధించింది కూడా ఇస్తా ఉంటాడు. ఎక్కడ ఏ ప్లేస్ లో ఏం పెట్టాడు అంటే డేట్ ప్లేస్ లో ఎంత రాయాలి, మనీ ప్లేస్ లో ఎంత రాయాలి, మళ్ళీ 2 ఫార్మ్స్ న్యూమరికల్లీ వేసేది ఒకటి, ఓట్స్ లో రాసేది ఒకటి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి. దాన్ని ప్రాపర్లీ ఫిల్ చేసినట్టయితే దీని నుంచి వచ్చే 5 మార్క్స్ కి 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఫార్మ్స్ అర్థమైనట్టేనా? కాబట్టి బ్యాంక్ విత్డ్రావల్ ఫామ్ గానీ, డిపాజిట్ ఫామ్ గానీ, లేదా అదే ప్లేస్ లో పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన విత్డ్రావల్ ఫామ్ గానీ లేదా డిపాజిట్ ఫామ్ గానీ చూసుకోండి. అదే బ్యాంక్ కి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ డిడి గానీ లేదా బ్యాంక్ చెక్ గానీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా? ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే ఎవరికి రాయాలి, ఏ అకౌంట్ లో ఎక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు, దాన్ని ప్రాపర్లీ చూసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. దీనికి ఎక్కువ అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లాస్ట్ లో బ్యాక్ సైడ్ లో మీకు 4 ఫార్మ్స్ 5 ఫార్మ్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ మీకు అదే ఫామ్ వస్తుంది, వాటిలోంచి ఒకటి ఈజీలీ రాసేయచ్చు. క్లియరా? నెక్స్ట్ డైలాగ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ ఇస్తాడు. 2 డైలాగ్స్ వాడు 2 లేదా 1 డైలాగ్ జనరల్లీ వాడు ఫిల్ చేస్తాడు, మిగతావి నువ్వు రాయాల్సి వస్తుంది.
మినిమం మనం 5 డైలాగులు రాయాలి వాడిచ్చింది కాకుండా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిలో మోస్ట్ రిపీటెడ్ అడిగేటప్పుడు షాప్ మేనేజర్ కస్టమర్ తో డైలాగ్ రైటింగ్ అని, బ్యాంక్ మేనేజర్ తన దగ్గరికి వచ్చిన కస్టమర్ తో లేదా అకౌంట్ కి సంబంధించిన దానికి డైలాగ్ రైటింగ్ ని రాయాలి. అలాగే ప్రిన్సిపల్ లేదా టీచర్ లేదా స్టూడెంట్ కౌన్సిలర్ ఒక పేరెంట్ తోనో ఒక స్టూడెంట్ తోనో ఉండే డైలాగ్ రైటింగ్ ని రాయాలి. లాస్ట్ లో వీటిల్లో ఫోర్త్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎన్ఈపి దట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఇద్దరికి మధ్యలో డిస్కషన్ జరిగినట్టయితే డైలాగ్ రైటింగ్ జనరల్లీ ఎలా ఉంటుందని రాయాలి. సో ఇక్కడ డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకున్నా, నువ్వు హాయ్ అని హెలో అని దానికి రిప్లై ఇస్తా చూసుకుంటే వెళ్తే అవి డైలాగ్స్ అవో. నీ డైలాగ్ షుడ్ బి ద ఒక కంప్లీట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఆ కంప్లీట్ స్టేట్మెంట్స్ మినిమం 5 స్టేట్మెంట్స్ రాయాలి. దానికి ఆన్సర్లు కూడా అలాగే ఉండాలి. క్లారిటీ వచ్చిందా? అలా ఫుల్ స్టేట్మెంట్స్ ఒక 5 స్టేట్మెంట్స్ కంప్లీట్ కాన్వర్జేషన్ కనుక రాసినట్టయితే అప్పుడు నీకు దీని నుంచి వచ్చే 5 మార్క్స్ కి 5 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ లోది దట్ ఈస్ 16th రోమన్ నేనే చెప్పేస్తున్నా. ఇది నా చేతుల్లో ఉండదు, ప్రాక్టీస్ కి మాత్రమే ఇస్తున్నా. ఎందుకంటే టెక్స్ట్ బుక్ మొత్తంలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, వాటికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఇవే ఇస్తాడని దీని నుంచి గ్యారంటీ అయితే ఏమి ఇవ్వలేము. కాకపోతే మీ ప్రాక్టీస్ కోసం ఎలా ఉంటుందో జనరల్లీ మన ప్యాటర్న్ తెలుసుకోవడానికి మీకు ఇక్కడ కొన్ని వొకాబులరీ వర్డ్స్ ఇచ్చాను. డిక్షనరీని చూసుకొని వీటి యొక్క మీనింగ్స్ ఒక్కొక్క దానికి అట్లీస్ట్ 2 మీనింగ్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీనింగ్స్ వచ్చేటప్పటికల్లా టెక్స్ట్ బుక్ లాస్ట్ లో ఒక 30 మీనింగ్స్ ఇచ్చాడు. వాటిల్ని అగైన్ అండ్ అగైన్ లాస్ట్ రివిజన్ లో ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. వాటిల్లోంచి అట్లీస్ట్ 4 లేదా 5 వస్తాయి. వాటి యొక్క అండ్ మీకు రైట్ సైడ్ లో మీనింగ్స్ ని మ్యాచ్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ లో 5 ఇస్తే రైట్ సైడ్ లో 7 ఇస్తాడు. అంటే 2 రాంగ్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని రాయండి. దీని నుంచి వచ్చే 5 మార్క్స్ కి 5 మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి. ఇది అయిపోతే ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పటికల్లా స్ట్రెస్ వర్డ్స్ దగ్గర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఒకదాన్ని పలికేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ అప్లై చేస్తున్నాం, దట్ ఈస్ ఏ సిలబల్ కి ముందు స్ట్రెస్ అప్లై చేస్తున్నామో దాన్ని ఇండికేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అబౌట్ అనేది ఉంది. అబౌట్ నేను యూజ్ చేసేటప్పుడు వర్బ్ ఫామ్ లో యూజ్ చేయొచ్చు లేదా నౌన్ ఫామ్ లో యూజ్ చేయొచ్చు. ఓకేనా? వర్బ్ ఫామ్ లో యూజ్ చేసినట్టయితే అబౌట్ అంటాం, నౌన్ ఫామ్ లో యూజ్ చేసినట్టయితే అబౌట్ అంటాం. సో నేను చేసే ప్రొనౌన్సియేషన్ మారింది, దాన్ని బట్టి స్ట్రెస్ వర్డ్ లేదా దాని యొక్క సిలబల్ మారుతుంది. అవునా? కాబట్టి మీకు ఇక్కడ ఒక వర్డ్ మోర్ దాన్ మల్టిపుల్స్ లో యూజ్ చేసినప్పుడు పక్కన బ్రాకెట్ లో రాస్తాడు అది నౌనా వర్బా లేకపోతే యాడ్జెక్టివ్ లో వాడుతున్నామా అని చెప్పి. దాన్ని బేస్ చేసుకుని దాని సౌండింగ్ మారుతా ఉంటుంది. సౌండింగ్ మారిన దాన్ని బట్టి స్ట్రెస్ మారుతా ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటూ మీకు ఇవన్నీ కూడా జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ లాస్ట్ నుంచి తీసి ఇచ్చినవే. వాటిని జాగ్రత్తగా చూసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ సిలబస్ ప్రాక్టీస్ అవుతాయి. సో లాస్ట్ 2 రోమన్స్ వచ్చేటప్పటికల్లా టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి కానీ ఈజీలీ గెస్ చేయలేం. మిగతా వాటిని అయితే కనుక చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఇంగ్లీష్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ అండ్ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా రాయాలి అనేది మొత్తం ఒకసారి క్లియర్ గా చూసుకోండి. చూసుకొని మీ ఎగ్జామ్ దానిలో మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అంతా కూడా త్వరలోనే మీ గ్రూప్ దానిలో పెడతాను. అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రెండోది, ఈ రీసెంట్ కామెంట్స్ చూస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్ మీరు చెప్తున్నారు దీంతో పాటు ఆఫ్లైన్ మోడ్ లో ఎంసెట్ లేదా ఐఐటి మెయిన్స్ నీటికి సంబంధించి కోచింగ్ క్లాసెస్ ఉన్నాయా అని చెప్పి. ఎస్, మన దగ్గర దానికి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ షార్ట్ టర్మ్ ఉంటుంది నాన్న. మీకు 18th నుంచి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి 23rd నుంచి ఎంసెట్ మెయిన్స్ నీటికి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. షార్ట్ టర్మ్ టైమింగ్ వచ్చేటప్పటికల్లా మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 4 o'clock దాకా క్లాసెస్ ఉంటాయి. లంచ్ తెచ్చుకోవాలి. అండ్ దీని యొక్క ఫీ పర్టికులర్స్ అవన్నీ కూడా గ్రూప్ లో మీకు కనుక టచ్ లోకి వచ్చినట్టయితే అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్లీ దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ నా క్లాసెస్ ఎలా ఉన్నాయి, నేను టీచ్ చేసే పద్ధతి అవన్నీ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ సమ్ ఆఫ్ ద ఎంసెట్ క్లాసెస్ కొన్ని రికార్డ్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ కూడా పెట్టున్నాయి. వాటిని కూడా ఒకసారి రికార్డ్ చేసుకోండి. సో దట్ నేను చెప్పే పద్ధతి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. జనరల్లీ ఎంసెట్ కి కానీ నీటికి కానీ నేను స్టూడెంట్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటానంటే వాడు 2 years ఇంటర్మీడియట్ చదివినా కూడా ఆబ్జెక్టివ్లీ సంబంధించి వాడి కంప్లీట్లీ నాలెడ్జ్ అందలేదు అనే దాంతో జస్ట్ ప్రాక్టీస్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను. అలానే అందరినీ చదివిస్తాను అనమాట. బోత్ థియరీ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటప్పుడు అదే పద్ధతిలో నీకు ఆ 45 days నుంచి 50 days దాకా ఏదైతే ఉన్నాయో కోచింగ్ క్లాసెస్ జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక
రీచ్ అవ్వండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా 23rd, దట్ ఈస్ మార్చ్ 23rd నుంచి మీకు ఎంసెట్ లేదా నీట్ కి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రెండోది ఐఐటి మెయిన్స్ వచ్చేటప్పటికల్లా ఇవి మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి సరిపోతుంది తప్ప ఐఐటి మెయిన్స్ కి టైం తక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఏప్రిల్ లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. దట్ ఈస్ ఆ టైం కల్లా టోటల్ సిలబస్ ని కంప్లీట్ చేయడం అవ్వదు. కాబట్టి మెయిన్స్ వాళ్ళు జస్ట్ నాకు ఫైనల్ ఫ్రెష్ అప్ అవ్వాలి ఇది మొత్తం అనుకుంటే కనుక రండి. లేదు ఎంసెట్ నీట్ అయితే కనుక మనం కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ నీట్ వాళ్ళకైతే కనుక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంసెట్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయాలజీకి సంబంధించి అయితే మాత్రం వేరే మేడం వస్తారు. కాబట్టి మన దగ్గర ఉండే ఎంసెట్ లేదా నీట్ క్లాసెస్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రెండోది మనకి ఇంకా మెంబర్షిప్స్ రాలేదు. మెంబర్షిప్స్ వస్తే గనక యూట్యూబ్ లోనే ఆ క్లాసెస్ అన్ని కూడా మెంబర్షిప్ క్లాసెస్ ని కూడా ఎన్రోల్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాం. అది కంప్లీట్ అయితే కనుక నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కనుక మీరు ఆఫ్లైన్ కే రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరానికి అయితే మోస్ట్లీ ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్లీ నువ్వు నా ఎదురుగా కూర్చున్నప్పుడు నీతో నాకు ఉండే ఇంటరాక్షన్ వేరు. అవునా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా అన్ని డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటావు. నువ్వు రెండోది నువ్వు నాతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ లో ఉంటావు. కాబట్టి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకుని ఒక పద్ధతిలో నేను నీకు చెప్తే అర్థం కాకపోతే ఇమీడియట్లీ నేను పద్ధతి మార్చి చెప్తా. అది ఫేస్ టు ఫేస్ దానిలో పాసిబిలిటీ ఉంటుంది. వేరే ఆన్లైన్ లోకి వచ్చేటప్పటికల్లా మీరందరూ నాకు కనబడరు. అవునా, నేను క్లాస్ రికార్డ్ చేసి మాత్రమే పెట్టగలను. క్లియరా? సో ఇది ఒక డిఫికల్టీ ఉంటుంది అక్కడ. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే గనక ఫేస్ టు ఫేస్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు ప్రిఫరబుల్. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ లో ఆ అట్మాస్ఫియర్ కానీ ఇది కానీ డిఫరెంట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా? ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ర్యాంకులు రావా, లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోలేమా, ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్లైన్ క్లాసెస్ మన ఇండియన్ స్టూడెంట్స్ కి బెస్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి దానికే అలవాటు పడ్డాం, అదే పద్ధతిలో చదువుకున్నాం కాబట్టి. ఓకేనా? కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా ఎంసెట్ లేదా నీట్ కి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ కావాలంటే కనుక డే టు టైం మీకు ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఛానల్ తో ఎంగేజ్ లో ఉండండి. లేదా డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ తెలియజేయండి. కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు. క్లియరా? సో రెండోది మన ఇవాళ క్లాస్ మెయిన్ గా చూసుకుంటే కనుక ఇంగ్లీష్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ ఓవరాల్ గా ఇది ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.